నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. ఇరాన్లో బతకాలి అంటేనే అక్కడి ప్రజలకు భయం పుడుతుంది. కరాజ్ డ్యాంలో వెలుగు చూసిన ఓ భయంకర విషయం వారిని నిద్రపోనివ్వకుండా చేస్తోంది. నీరు ఎండిపోయిన డ్యాం మట్టిలో నుంచి ఒకటి కాదు, రెండు కాదు, గుర్తు తెలియని 74 మృతదేహాలు బయటపడినట్టు ప్రచారం మొదలైంది. కొన్ని శరీరాలు ప్లాస్టిక్లో చుట్టబడి ఉంటే మరికొన్ని చేతులు కట్టబడి కనిపించాయట. ఇంకొన్ని దేహాలు ఎవరూ గుర్తుపెట్టలేని స్థితిలో ఉన్నాయని ప్రచారం మొదలైన ఆ క్షణం ప్రజల హృదయాలు గడ్డకట్టాయి. ఈ దేహాలు ఎవరివో ఎవరికీ తెలియదు, కానీ ఆ దృశ్యం మాటల్లో చెప్పలేనంత బాధను ప్రపంచం కళ్ల ముందుకు తెచ్చింది. ఇటు ఇరాన్ అధికారులు మాత్రం ఈ వార్తల అబద్ధమని ప్రకటించారు. ఇది కేవలం ప్రజలను భయపెట్టేందుకు కొన్ని దేశాలు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. కానీ ప్రజలు మాత్రం అధికారుల మాటలను అంత ఈజీగా నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఇరాన్ నేల మీద శవాలు బయటపడ్డం కొత్త విషయమేమీ కాదండి. నిజం దాచడానికి, గతాన్ని మాయం చేయడానికి, కథలను మట్టిలో పాతిపెట్టడానికి ఇరాన్ ఎన్నో సంవత్సరాలుగా అలవాటు పడిపోయింది. ఇది కేవలం ఒక డ్యాంలో బయటపడినట్టు వినిపించిన శరీరాల కథ కాదు. ఇది ఇరాన్ నేలలో దాచిన ఎన్నో శవాల జ్ఞాపకం. ఇది మౌనంగా అదృశ్యమైన వేలాది మనుషుల శ్వాస. అందుకే ఈ వార్త తెలిసిన క్షణం నుంచి ప్రజలు భయపడ్డమే కాదు, ఒక పాత గాయాన్ని తిరిగి అనుభవించారు. ఇరాన్ ఇంకెంతకాలం మానవ హక్కులను మట్టిలో కలుపుతుందనే చీకటి ప్రశ్నలే ప్రజల గుండెల్లో మళ్లీ మెలికలు పెట్టాయి. నిజానికి తమకు ఎదురు తిరిగిన వారిని చంపి పాతిపెట్టడం ఇరాన్కు కొత్తేమీ కాదు. ఓసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే అది 1988వ సంవత్సరం. ఇరాన్ చరిత్రలో ఒక చీకటి అధ్యయనం. ఆ రోజుల్లో వేలాది మంది రాజకీయ ఖైదీలు ఎలాంటి సమాచారం లేకుండా అదృశ్యమయ్యారు. కోర్టులు లేవు, విచారణలేమీ లేవు, అసలు కుటుంబాలకు సమాచారమే లేదు. ఆ ఖైదీల శరీరాలు ఎక్కడ పాతిపెట్టబడ్డాయో ఎవరూ అధికారికంగా చెప్పలేదు. అయితే అక్కడి పుణ్యక్షేత్రాల దగ్గర మట్టిలో తొలకరి గుట్టలు కనిపించసాగాయి. ఆ గుట్టలు నిజానికి అంత్యక్రియలు కాదు, దాచివేయబడిన నేరాల గుర్తులు. కుటుంబాలు ఆ ప్రదేశాలకు పరిగెత్తి పూలు పెట్టాయి. తమ మనుషుల పేర్లు అక్కడ పెట్టాలని చూశాయి. కానీ ప్రభుత్వానికి అది కూడా నచ్చలేదు. కొన్ని చోట్ల ఆ గుట్టల మీద కాంక్రీట్ పోస్తే మరికొన్ని చోట్ల బుల్డోజర్లు నడిపించారు. ఇంకొన్ని చోట్ల కొత్త సమాధులు నిర్మించారు. దీంతో అందరికీ అర్థమైంది, ఇది కేవలం మృతదేహాలను పాతిపెట్టడమే కాదు, నిజాన్ని కూడా పాతిపెట్టే ప్రయత్నమని తెలిసొచ్చింది. అందుకే కరాజ్ డ్యాంలో శవాల పుకారు వచ్చినప్పుడు ప్రజలు ఒక్కసారిగా గతానికి వెళ్లిపోయారు. ఎందుకంటే ఇరాన్లో మానవ హక్కులు అన్న పదం కాలక్రమేణా నీటి ఆవిరైపోయింది. ప్రశ్నించినవాడు ఖైదీ అవుతాడు, న్యాయం కోరినవాడు నేరస్తుడైపోతాడు. ఇక గల్లంతైన వారి గురించి మాట్లాడిన వారే చివరకు మౌనంగా మాయమవుతారు. ఇలాంటి వాతావరణంలో డ్యాం నుంచి శవాలు బయటపడినట్టు వినిపిస్తే ప్రజలు ఎందుకు కలవరపడకూడదు, ఎందుకు భయపడకూడదు, ఎందుకు నమ్మకూడదు? నిజానికి ఒక దేశ ప్రజలు ఇలా ఆలోచించడానికి కారణం ఈ ఒక్క వార్త కారణం కాదు. ఇది దశాబ్దాలుగా పెంచుకున్న భయాల ఫలితం. ప్రభుత్వం దాచిన పేర్లు, కనుమరుగైన శరీరాలు, మూసివేసిన గుహలు, అర్థం కాని మరణాలు లాంటివన్నీ కలిసి ఇరాన్ ప్రజల మనసులో ఒక భయాన్ని సృష్టించాయి. ఈ సమయంలో అందరూ ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మట్టిలో దాచినంత మాత్రాన నిజాలు చనిపోవు. ఒకరోజు నీరు తగ్గిపోతే, ఒకరోజు భూమి చీలిపోతే ఆ గాయాలు మళ్లీ బయటపడతాయి. కరాజ్ డ్యాంలో వచ్చిన పుకారు నిజమా అబద్ధమా అనే విషయం కాలమే చెప్తుంది. కానీ ఈ దేశం మట్టిలో ఇంకా ఎన్ని కథలు పాతిపెట్టబడ్డాయో, ఎన్ని కన్నీళ్లు మౌనంగా పడి ఉన్నాయో, ఎన్ని అంత్యక్రియలు జరగకుండానే మట్టిలో కలిసిపోయాయో ప్రజల హృదయాలు మాత్రం బాగా తెలుసు. ఇరాన్ అనే నేలపై శరీరాలు కనపడకున్నా, కనిపించకపోయినా ఒక సత్యం మాత్రం ఎప్పటికీ కనిపిస్తుంది. న్యాయం లేనప్పుడే భయం పుడుతుంది. సత్యాన్ని పాతిపెట్టినప్పుడు నేల తిరుగుతుంది. మాటలు మౌనమైతే చరిత్ర మాట్లాడుతుంది. ఆ శబ్దమే ఇవాళ కరాజ్ డ్యాం పక్కన మరోసారి వినిపించిందండి. మరి ఈ ఎపిసోడ్పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.